హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బటర్ స్కాచ్ పేస్ట్రీ ఏ విధంగా తయారు చేయొచ్చు, ఎడిబుల్ ప్రింట్ని మనం కేక్ మీద ఎలా ప్లేస్ చేయొచ్చు, తర్వాత ఈ కేక్ని నేను ఏ విధంగా డెలివరీ చేయడానికి ప్యాక్ చేస్తాను కేక్ని అన్నది కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో చూసి డౌట్స్ ఏమన్నా ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ నేను స్పాంజ్ తయారు చేయడం చూపించడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఏ విధంగా పర్ఫెక్ట్గా స్పాంజ్ తయారు చేసుకోవచ్చు అన్నది చూపించాను. క్లాస్ నెంబర్ 3లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి మీరు కూడా ఈ విధంగా స్పాంజ్ అనేది తయారు చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తుంది బటర్ స్కాచ్ చిప్స్. ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి, నేను ఇంట్లో అయితే తయారు చేయలేదు, బయటవే. వాటిని నేను ఈ విధంగా ఒక్కసారి గ్రైండ్ చేసేసాను అంతే, అందుకే అది పొడి పొడిగా అయ్యింది. తర్వాత షుగర్ సిరప్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను క్రీమ్ని కూడా బీట్ చేసి పెట్టుకున్నాను, పక్కన చూడండి. తర్వాత కేక్ని ఈ విధంగా 3 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఈ కేక్ అయితే 1/2 kg, నేను 6 inch టిన్లో వేసుకున్నాను అనమాట 1/2 kg రెసిపీని. చూడండి, కట్ చేసిన తర్వాత స్పాంజెస్ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా కనబడుతున్నాయో. మీరు కూడా ఇలాగే చక్కగా మీరు కట్ చే. ఇప్పుడు నేను షుగర్ వాటర్తో ఈ విధంగా సోక్ చేసేసుకుంటున్నాను. నేను స్పాంజ్ అయితే ఆల్రెడీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఉన్న ఎసెన్స్తోనే బేక్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది స్పాంజ్లోనే యాడ్ చేసి బేక్ చేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా నేను క్రీమ్ని కూడా అప్లై చేసేసి ఒక్కసారి ఈ విధంగా దాన్ని ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు క్రీమ్ ఎంతవరకు కావాలంటే అంతవరకు వేసుకోవచ్చు, నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను. తర్వాత మధ్యలో ఇలా బటర్ స్కాచ్ చిప్స్ని యాడ్ చేస్తున్నాను. నేను ఎటువంటి క్రష్లు అవి యాడ్ చేయనండి, కావాలి అనుకుంటే మటుకు మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. చిప్స్ మాకు దొరకట్లేదు అన్నప్పుడు క్రష్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బాగుంటుంది అది కూడా ఫ్లేవర్. ఒకవేళ మేము క్రష్ వాడాలంటే ఏ కంపెనీ యూజ్ చేయాలి అని చెప్పి మీలో డౌట్స్ అన్నవి వస్తాయి. నేనైతే మాలాస్ కంపెనీ అన్నది చాలా బాగుంటుందని చెప్తున్నాను. మీకు అది దొరకకపోతే మీకు ఏరియాలో ఏది దొరికితే అది యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ కూడా పెట్టేసి సేమ్ ప్రాసెస్ సోక్ చేసుకున్నాను, క్రీమ్ అప్లై చేసేసుకున్నాను. ఈ విధంగా సైడ్స్కున్న క్రీమ్ని అంతా తీసేసుకుంటున్నాను, చక్కగా ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. ఇక్కడ మధ్యలో మరలా బటర్ స్కాచ్ చిప్స్ అన్నవి వేసేస్తున్నాను. నేను కొద్దిగా చిప్స్ అన్నవి ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే తినేటప్పుడు ఫ్లేవర్ చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను లాస్ట్ లేయర్ అన్నది కూడా పెట్టేసుకొని సోక్ చేసేసుకుంటున్నాను. సోకింగ్ వాటర్లో ఏం కలిపారు అని చెప్పి మరలా మీకు డౌట్ రావచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, నార్మల్ వాటర్ తర్వాత షుగర్ పౌడర్ని నేను యాడ్ చేస్తాను, దాన్నే నేను ఆ వాటర్లో వేసుకొని సోక్ చేస్తున్నాను, ఓకేనా. ఈ విధంగా క్రీమ్ని తీసుకొని మీరు సైడ్ని కూడా ఆ కేక్ కనబడకుండా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోండి, దీన్నే క్రమ్ కోట్ అని పిలుస్తారు. ఇలా చేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పాటు కేక్ని పెట్టేసి తర్వాత మరలా మీకు నచ్చిన కలర్ అన్నది అప్లై చేసుకోండి కేక్స్కి. చాలామందికి డౌటు, క్రీమ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ కేక్ మీద బీటల్ లాగా వస్తున్నాయని చెప్పి. అది ఎక్కడ వస్తుంది, మీరు క్రీమ్ని బాగా హార్డ్గా బీట్ చేసేస్తే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది కొద్దిసేపటికి. అలా కాకుండా కొద్దిగా స్మూత్గా బీట్ చేసుకోండి, అలాగని వాటర్ లాగా జారిపోయేటట్టు కాదు. కొంతమందికి మెల్ట్ అయిపోతూ ఉంటుంది క్రీము, అలాంటప్పుడు మరలా బీట్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే క్రీమ్ ఎప్పుడు బయటన అలాగా కూలింగ్గా ఉండాలంటే ఉండదు కదా, క్లైమేట్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను క్రీమ్లో కొద్దిగా బ్లూ కలర్ అన్నది యాడ్ చేశాను, ఈ విధంగా కలిపేసుకుంటున్నాను, అదే చూపిస్తున్నాను. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టాలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలా కేక్ నన్ను అడుగుతున్నారు. డీప్ ఫ్రిడ్జ్లో అస్సలు కేక్స్ పెట్టకూడదండి, డీప్ ఫ్రిడ్జ్లో ఓన్లీ మన క్రీమ్ మాత్రమే పెడతాం, ఫ్రిడ్జ్లో మాత్రమే కేక్ని పెడతాం అన్నమాట. నాకైతే ఎప్పుడు కేక్ మీద బీటలు రావడం, కేక్ అన్నది గట్టిగా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. మీరు కూడా ఫేస్ చేయకూడదనే నేను ఇలా చిన్న చిన్న మైన్యూట్ టిప్స్ అన్నవి ఇలా వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు సమంగా వీడియో చూస్తే మీకు నేను ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్లో నేను టిప్స్ అన్నవి చెప్తూ ఉంటానన్నమాట. అవి మీరు పర్టికులర్గా మీకు ఆ ప్రాబ్లం ఉంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలా చేయండి, మీకు మరలా ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట.
చూస్తున్నారా, నేను క్రీమ్ ఎప్పుడు నాది రఫ్గా ఉండదు, స్మూత్గానే ఉంటుంది. అలా బీట్ చేసుకోమన్నాను. ఒకవేళ ఎవరైనా ఓవర్గా బీట్ చేసేస్తే ఏం చేయాలి, మన క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు నేను చెప్పాను ఆ వీడియోలో. ఇలాగా కొద్దిగా నార్మల్గా ఉన్న క్రీమ్ని అందులో వేసి ఒక్కసారి కలపండి, ఆ రఫ్గా ఉన్న క్రీమ్ అంతా స్మూత్గా అయిపోతుంది అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు చూసారా, నేను ఫైనల్ కోట్ కూడా ఇచ్చేసి మెల్లమెల్లగా ఫినిషింగ్ ఇస్తున్నాను. కొంతమంది మాకు ఫినిషింగ్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే స్పాంజెస్ అన్నవి ఎవరైనా బేక్ చేయగలరు, చక్కగా చేసేయగలరు. క్రీమ్ అన్నది అప్లై చేయడం తర్వాత ఫినిషింగ్ రావడం అంతా ప్రాక్టీస్ మీదే వస్తుందండి. మీరు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మీ ఫినిషింగ్ వస్తుంది. ఓకేనా. ఒక్క రోజులో అయితే మటుకు ఏమీ రావు. ఇదే కాదు, ఏదైనా అంతే కదా, మనం ప్రాక్టీస్ మీదే ఏదైనా వస్తుంది. ఇక్కడ నేను సేమ్ కలర్లో ఇంకొక 3 డ్రాపులు ఎక్కువ వేసుకొని కలిపితే నాకు ఆ బ్లూ కలర్ కాస్త కొద్దిగా డార్క్ కలర్ అయ్యింది. చూడడానికి చాలా బాగుంది కదా. నేను ఎటువంటి నాజులు పెట్టకుండా చిన్న చిన్న డాట్స్ అన్నవి సైడ్లో ఇచ్చి ఈ విధంగా క్రీమ్ని కొద్దిగా పైకి లేపాను. అప్పుడు మీకు మంచి డిజైన్ అన్నది కేక్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇదే ఎడిబుల్ ప్రింట్. అంటే ఈ ప్రింట్ని మనం చక్కగా తినొచ్చు. ఆ ఇంకులు ఉన్నాయి కదా కలర్స్, అవి కూడా ఎడిబుల్వే. మనం ఫాండెంట్ మీద రాస్తాం కదా ఎడిబుల్ ఇంక్ పెన్ అని, అలాగే ఉంటుంది ఇది కూడా. ఇలా జెరాక్స్ లాగా వాళ్ళు తీసిస్తారు, కానీ ఫుడ్కి సంబంధించింది కాబట్టి మనం బేకింగ్ షాప్స్లో కానీ లేకపోతే బేకరీలో కూడా కొంతమంది ప్రింట్ చేసి ఇస్తున్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు ఫోటోని వాళ్ళకి పంపిస్తే మీకు ఈ విధంగా చేసి వాళ్ళు ఇస్తారనమాట. అప్పుడు మీరు ఆ ప్రింట్ని చక్కగా మీరు కట్ చేసుకొని ఈ విధంగా కేక్ మీద పెట్టేసుకోవాలి. అంతే. మీకు నచ్చిన డిజైన్స్ అన్నవి వాళ్ళకి పంపించి మీరు ఫోటో ప్రింట్ కింద మార్చి మీ కేక్స్ని ఈ విధంగా ఎడిబుల్ ఫోటో ప్రింట్ కేక్స్ లాగా చేయొచ్చు. ఇక్కడ నేను సేమ్ అదే బ్లూ కలర్ యూజ్ చేసి 1M నాజిల్ పెట్టుకొని ఇలా ఆఫ్ రోజ్ వచ్చినట్టు ఇస్తున్నాను. చూసారా, నేను ఫుల్ రోజ్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఫుల్ రోజ్ ఇస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన పేర్లన్నీ పోతాయన్నమాట, కనబడవు కదా. ఎంత మంచిగా ఉందో కదా ఫోటో ప్రింట్, దాన్ని మనం పాడు చేసినట్టు అవుతాం. అందుకే మీరు డిజైన్ అన్నది అక్కడికక్కడే చూసుకోవాలి. అక్కడున్న ప్లేస్కి తగ్గట్టుగా మీరు చిన్న చిన్న స్టార్స్ ఇచ్చినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కేక్. ఫైనల్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. కేక్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. ఫోటో ప్రింట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ ఫోటో ప్రింట్ మనకు చేయమని ఇచ్చిన అబ్బాయికి పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అని అర్థమైందా? నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. కేక్ అయితే రెడీ చేసేసాం. ఇప్పుడు ఆ కేక్ని ఏ విధంగా ప్యాక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బాక్స్ సైజ్ అయితే 1/2 kg బాక్స్. ఎందుకంటే మన కేక్ 1/2 kg అనుకోండి, బేస్ కూడా తర్వాత మన బాక్స్ కూడా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. కేక్ చిన్నదయ్యి బాక్స్ పెద్దదైనా సరే మనం డెలివరీ చేస్తున్నప్పుడు కేక్ అన్నది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, సమంగా వాళ్ళ దాకా చేరదనమాట. అందుకే మీరు ఎప్పుడైనా సరే బాక్సెస్ కొనేటప్పుడు ఆలోచించి తీసుకోండి. మనం చేసే కేక్కి తగ్గట్టుగానే ఉండాలి బాక్స్. ఇక్కడ మీరు చూస్తున్న బాక్స్ అయితే విండో బాక్స్ అని పిలుస్తారు. నార్మల్గా మనం కొనే బాక్స్ కన్నా కొద్దిగా ఎక్కువ కాస్ట్గానే ఉంటుంది. అంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది కదా, అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువకే వాళ్ళు సేల్ చేస్తారు. ఇది ఎంత అని నన్ను అడగండి, నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ మొత్తంలో కొంటాను కాబట్టి నాకు ప్రైజెస్ అన్నవి అంత ఎక్కువగా గుర్తుండవన్నమాట. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ టైం నేను షాప్కి వెళ్ళినప్పుడు నేను చూసి మీకు చెబుతాను ఇంత ప్రైస్ ఇది ఉంది అని చెప్పి. ఈ విధంగా నేను క్లోజ్ చేసేస్తున్నాను. చక్కగా మీకు పైన ఏదైనా కార్డ్స్ కానీ తర్వాత నైఫ్, క్యాండిల్ ఇలాంటివి ఏమన్నా పెట్టాలి అనుకుంటే అవి కూడా మీరు పెట్టేసి ప్లాస్టర్ వేసేసుకోండి. తర్వాత మీరు దీనిని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎప్పుడైతే కేక్ తీసుకువెళ్ళడానికి వాళ్ళు వస్తారో అప్పుడు మీరు తీసి వాళ్ళకి ఇచ్చేయండి. ఒకవేళ చాలామంది డౌట్స్ ఉన్నాయి, డెలివరీ చెయ్యడానికి ఎన్ని గంటలకి మన కేక్ అన్నది మెల్ట్ అయిపోతుంది అని చెప్పి.
అంటే మనం ఏమి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కేక్ అయితే పట్టుకొని వెళ్ళం కదా! వచ్చిన వాళ్ళు ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ దూరంలో ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు. అంతకన్నా ఎక్కువ దూరంలో వస్తే వాళ్ళకి చెప్పండి కార్‌లో రమ్మని. ఫుల్ ఏసీ ఆన్ చేసుకొని అప్పుడు కేక్‌ని గాని తీసుకువెళ్తే కేక్ అయితే ఎక్కడ మెల్ట్ అవ్వదు. ఒకవేళ బైక్ మీద వచ్చిన వాళ్ళైతే మటుకు మీరు తక్కువ దూరంలో ఉన్న డిస్టెన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అప్పుడు మీ కేక్ అనేది ఎక్కడ మెల్ట్ అవ్వదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కిందన వచ్చిన కామెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ నేను ఆన్సర్ చేస్తున్నాననమాట. నాకైతే ఏ కస్టమర్స్ వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత నాకు మెల్ట్ అయిందని మటుకు ఎప్పుడు కంప్లెయింట్ రాలేదండి. అందుకే మీరు చూసుకోండి డిస్టెన్స్‌ని బట్టి అని చెప్తున్నాను. మీకు గనక మన వీడియో నచ్చితే మటుకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.